మీ జీవితంలో మీరు ఆలోచించేది నా గురించే కదా, మీరు నా వారే కదా, చెప్పండి. చాలే ఊరుకో అమ్మి. అసలు నువ్వెవరు? నేనెవుర్నా? ఏ రాబ్బి, నా గురించి చెప్పలేదా దీనికి? పెళ్లి కూతురా? హా, పట్టపగలు ఇంతమంది జనం మధ్యలో ఒక మగాన్ని పట్టుకుని ఎలాడుతా ఉంటే నిన్ను చూసి చిన్నపిల్లకాయలు ఏం నేర్చుకుంటారమ్మి? కొంచెం సిగ్గు మానం ఉండాలా. అలా కొట్టకుండా మాట్లాడలేవా? నాకు కొట్టి మాట్లాడమే అలవాటమ్మి. మాటలిన వాళ్ళకి మొట్టికాయలే మందు. అసలు ఎవరు నువ్వు? అదే తారా, మా దూర బంధువు పలమనేరు పిన్నిగారు. మీ బంధువులందరూ ఇట్టానే ఉంటారా? చిచి, నీ భాష నాకొచ్చిందేంటి? ఇంకా నన్ను ఫుల్ ఫామ్లో చూడలేదమ్మే. ఇప్పుడే భయపడిపోతా ఉంటే ఎట్లా? ఇంతకీ నువ్వేనా ఈయన్ని చేసుకోబోయే అమ్మివి? అవును, నేనే. పేరేంది? తారా. ఈ భూమి మీద ఉన్న సింగిల్ పీస్ ని. చాలే, కొబ్బరి పీస్లా ఉండవు. సింగిల్ పీస్ అంటావేంది? ఇట్టంటోళ్ళు మా ఊళ్ళో వీధికొకళ్ళు ఉంటారు. గగన్ గారు చూడండి ఎలా మాట్లాడుతుందో. అట్ట చూడమాక. నువ్వు చూస్తే భయపడేటోళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. నీలాంటోళ్ళని చూసి ఈ జుట్టు మెరిసిపోయిండాది. నువ్వు నా ముందు పిల్ల కాకివి. అనయ్య చూడన్నయ్య ఎలా మాట్లాడుతుందో. యాక్చువల్లీ తను మా చెల్లిని కాపాడింది. ప్లీజ్ తను ఇక్కడ ఉన్నంత వరకు ఏమీ అనుకో ప్లీజ్. యాక్చువల్లీ వయసుకైనా కొంచెం గౌరవం ఇవ్వండి. చూసినావా, పర్మిషన్ వచ్చేసిండాది. ఇంకో 4 మొట్టికాయలేసేదా? వద్దు వద్దు. అయినా అప్పుడే మా ఆయన అంటావేంది? ఇంకా తాళి పడలే కదా. మా పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, ఎవరు ఆపలేరు. మా ఆయన ఈయనే. జరిగినప్పుడు చూద్దాంలే. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? గగన్ గారు మా చెల్లిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు. ఒక ముహూర్తానికి ఒక పెళ్ళే గగనమవుతాది. మీరు ఏకంగా 2 పెళ్ళిళ్ళు అంటా ఉండారు. అది జరిగే పనేనా? ఖచ్చితంగా జరుగుతాయి. వెనక ముందు పెడితే తేడా వస్తుంది అని డౌట్ వచ్చే 2 పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తానికి ఫిక్స్ చేశాము. అంటే నీకు భయం ఉన్నట్టే కదమ్మీ. ఎవరినైనా కాపలా పెట్టి ఆపొచ్చు, కానీ మనిషి మనసులో ఉండ ప్రేమని ఎవ్వరూ బయట పెట్టలేరు. గగన్ గారు, మన పెళ్లి ఆపడానికి ఆ భూమి ఖచ్చితంగా వస్తుంది. అందుకే దాని లోపలికి రానివ్వకుండా ఆ రౌడీలను పెట్టాను. ఇంత అవసరం అవుతారా? అవసరమే. ఎందుకంటే ప్రేమలో ఓడిపోతున్న వాళ్ళు ఏమైనా చేస్తారు. నాకు పని ఉండదమ్మీ, నేను పోతాను. ఎలా తిప్పుకుంటూ వెళ్తుందో చూడు.